హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. లేట్ అయింది ఏమనుకోకండి. ఇక మేమైతే వినాయక చవితి రోజు అయితే పొద్దునే ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా రెడీ అయ్యి ఇంటి ముందర ముగ్గులు మామిడాకులతో మంచిగా రెడీ చేసాము. ఇక మాకైతే కాలేజీలో అయితే హాలిడేస్ ఇవ్వలేదు. ఇక కాలేజీలో అందరూ వెళ్ళిపోయారనమాట వినాయక చవితి కానీ. ఇక వచ్చేటప్పుడు అయితే మా తమ్ముడు విగ్రహాన్ని తీసుకొని రావాలి, ఈసారి ఇంట్లో విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ముందుకేసేసరికి ఇక సరే అని చెప్పి మట్టి వినాయకుడిని అయితే తీసుకువచ్చామన్నమాట. ఇంకా మా ఊర్లో కూడా వినాయకులు చాలా పెద్దగా అయితే పెట్టారు. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వినాయకుడు బాగా హైలైట్ అయితే చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరు భారీ పెడతారు వినాయకులు అయితే. ఈసారి మా ఊర్లో నాకు తెలిసి 24 feet అనమాట హైయెస్ట్ వినాయకుడు హైట్. అదైతే బ్లూ కలర్లో చాలా బాగుందనమాట. మరి కొత్త వీడియోస్ ఉంది, దాంట్లో అయితే మీరు చూడొచ్చు ఆ 24 feet వినాయకుడిని అయితే. ఇక మా విగ్రహాన్ని అయితే తెచ్చి మంచిగా రెడీ చేసి మా దేవుని గుడిలో అయితే పెట్టేశాము. ఇంకా ప్రతిరోజు బయట బండి వేసుకొని విగ్రహాన్ని చూస్తూ తిరిగేటోళ్ళం, నేను మా తమ్ముడు. ప్రతిరోజు వాడు రమ్మంటాడు. ఇక విగ్రహాన్ని తిరగడం కోసం అయితే వెళ్ళేది, ప్రసాదం చూసి ప్రసాదాలు అయితే తినేసి రావడం. ఇక బాగా ఎంజాయ్ అయితే చేసాము. ఒక్కొక్క వినాయకుడి కాడ చూసి షాక్ అయితే అయ్యాము. కొన్ని వినాయకులు అయితే చాలా బాగున్నాయని. ఇక వాళ్ళు కూడా డెకరేషన్ చేసి మంచిగా రెడీ అయితే చేశారు. మా ఉన్న 3 పూట్లలో ఖచ్చితంగా ఒక పూట అయితే వినాయకుడి దగ్గర చేసే అన్నదానం దగ్గర అయితే మేము తింటామన్నమాట. ఇక ప్రతిరోజు ఏదో ఒక విగ్రహం దగ్గర అయితే అన్నదానం చేసే చోట తినేసి అయితే వచ్చేస్తాము. ఇక మంచిగా చాలా హ్యాపీగా అయితే జరిపాము ఈ వినాయక చవితిని. ముందుగా అయితే ఫస్ట్ మా ఇంట్లోనే వినాయకుడు తెచ్చిపెట్టడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇక మంచిగా పూజ అయితే చేసుకున్నాం మా ఇంట్లో. ఇక మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మరియు మీ ఊర్లో ఎంత హైయెస్ట్ ఫీట్స్ వినాయకుడో కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో అయితే 5 days అనమాట నిమజ్జనం. 5 days అయితే విగ్రహాన్ని ఉంచుకొని దాదాపు 5th day అయితే మేము నిమజ్జనాన్ని అయితే చేస్తాము. ఇక మేము ఫస్ట్ డే విగ్రహాన్ని పెట్టుకొని మా ఇంట్లో, తర్వాత రోజే ఇక నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నాము. జాగ్రత్తగా విగ్రహాన్ని తీసుకొని రివర్ దగ్గర అయితే వెళ్ళిపోతున్నాము. ఇక ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాము అనమాట మేము విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నందుకు. ఇక 2-3 days ఆగితే మా ఊర్లో కూడా నిమజ్జనం అవుతుంది. మా ఊర్లో అయితే ఈ సండే 31st నిమజ్జనం అనమాట. ఇక మేము బాగా పూజ అయిపోయి ఇక విగ్రహాన్ని అయితే నీళ్ళలోకి అయితే వదిలేసాము. ఆ గంగాదేవి దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట వినాయకుడు. మంచిగా విగ్రహాన్ని ముంచి 3 సార్లు ఇక విగ్రహాన్ని అయితే వదిలేసాము. అది విగ్రహం ముందుకు వెళ్ళలేదు అనమాట. ఇక అన్నే పడిపోయింది. మళ్ళీ దాన్ని తీసుకొని ముందరికైతే వేసేసాము. ఇక నీళ్ళు తలపై వేసుకున్నాము. ఇది కూడా తీసుకోండి మీరు కూడా. ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే అయింది ఈసారి వినాయక చవితి అయితే చాలా బాగా జరుపుకున్నాము. సో ఇదన్నమాట ఈ వీడియో. మరి మా ఊర్లో ఉన్న వినాయకులన్నీ ఫొటోస్ వస్తాయి. సో వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.